హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సింధు. ఈరోజైతే నేను ఈజీగా చేసుకున్న స్వీట్ ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించిందయితే బొంబాయి రవ్వ అండి. 1 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ బెల్లం, హాఫ్ కప్పు నెయ్యి. 1 కప్ రవ్వకి 1 కప్ బెల్లం తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని అందులో నెయ్యి మొత్తం వేసుకోవాలండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం 1 కప్‌తో రవ్వ అయితే తీసుకున్నాం కదా! రవ్వను అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. రవ్వ మొత్తం గూడా ఈవెన్‌గా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఆ రవ్వనైతే పక్కకు తీసుకొని అదే బాండీలో నెయ్యి కరగబెట్టుకోండి. లేదంటే వేరే దాంట్లో అయినా పెట్టుకోవచ్చండి. నాకైతే రవ్వ మొత్తం ఫ్రై అయిపోయింది చూస్తున్నారు గదా! ఆ రవ్వనైతే నేను వేరే ప్లేట్‌లోకి తీసుకొని అదే మళ్ళీ వాష్ చేసి మళ్ళీ అదే పెట్టేసి బెల్లం అయితే కరగబెట్టానండి. 1 కప్పు బెల్లానికి ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి బాగా కలుపుతుంటే మనకి బెల్లం అయితే బాగా కరిగిపోతుంది కదండీ! ఒకవేళ బెల్లంలో నలకలు ఏమైనా ఉన్నాయంటే దాన్ని వడకట్టుకొని మళ్ళీ అదే బాండీలో వేసుకోండి. లేదు బావుంది అనుకుంటే మాత్రం అలాగే కరిగిన బెల్లంలోకి మనం వేపి పెట్టుకున్న రవ్వ ఉంది కదండీ! ఆ రవ్వనైతే అందులోకి వేసేయాలి. నేనైతే అలాగే వేశాను. నలకలేం లేవండి బెల్లంలో. వేసిన తర్వాత బాగా కలపాలండి. లేదంటే ఉండల్లా కట్టిద్ది గదా! బాగా కలిపాక ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే గోధుమ పిండి యాడ్ చేశానండి నేనందులో. అది గూడా బాగా కలపాలి. మొత్తం గూడా దగ్గర వచ్చేంత వరకు నెయ్యి అనేది మనకు పైకి తేలేంత వరకు మాత్రం బాగా కలిపి ఉడకనివ్వాలండి. చూస్తున్నారు గదా! ఇలా అయితే దగ్గరకొచ్చేస్తది. ఇలా దగ్గరకొచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లేదంటే మళ్ళీ అడుగంటుతా ఉంటది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్‌లోకి గానీ, ఒక బౌల్‌లోకి గానీ మనం నెయ్యి కొంచెం దానికి అప్లై చేసి మనం ఫ్రై చేసుకున్న రవ్వ మొత్తం మిశ్రమాన్ని మొత్తం అందులోకి వేసేయాలండి. నేను చూపించినట్టుగా. అలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి. ఇప్పుడు వేడిగా ఉంటది గదా! కొంచెం చల్లగా అయిన తర్వాత అదైతే గట్టిగా అవుతుంది. నెక్స్ట్ మనం ఒక ప్లేట్‌లోకి టర్న్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఆ బౌల్‌ని కొంచెం ట్యాప్ చేయడం వల్ల మనకైతే అది మొత్తానికి ఊడొచ్చేస్తుంది. చూపిస్తున్నాను చూడండి. అలా వచ్చిన తర్వాత పీసెస్‌లా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటదండి. సింపుల్‌గా కూడా అయిపోతుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. మనకి బెల్లం ప్లేస్‌లో షుగర్ కూడా తీసుకోవచ్చండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో నాతో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.